ఎవరు చెప్పారత్తయ్య? మీరు వెళ్ళి అలా హాయిగా జీ తెలుగులో సీరియల్స్ చూస్తూ కూర్చోండి. మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను. వెళ్ళండి. అది కాదు. మీరు వెళ్ళండి అత్తయ్య, నేను చూసుకుంటాను కదా. మీరు వెళ్ళండి, వెళ్ళండి అత్తయ్య. అమ్మా, హల్వా చేసావా? లేదు, తారా వచ్చి తనేదో కొత్తగా చేస్తాను, సర్ప్రైజ్ ఇస్తాను అని నన్ను పంపించేసింది. అమ్మో, తనకి కాఫీ పెట్టడమే రాదు, హల్వా ఎలా చేస్తుందమ్మా? ఏం చేయమంటావు? వద్దంటున్నా ఊరుకోలేదు. అయ్యో, హల్వా చేస్తుందో ఇంకేమైనా చేస్తుందో. ఈ రోజు ఈ హల్వాతో అత్తయ్య గారి దగ్గర మార్కులు కొట్టేస్తా, గగన్ని నా సొంతం చేసేసుకుంటా. వంకాయ హల్వా రెడీ. అమ్మా, ఎక్కడ నా హల్వా? హల్వా రెడీ. ఓ, కమ్ కమ్ కమ్. గగన్ గారు, మీకు హల్వా అంటే చాలా ఇష్టం అంట కదా. మీకోసం స్పెషల్ గా ఈ తారా చేసిన హల్వా. ఇది హల్వాలా లేదు, ఇంకేదో చేసినట్టుంది. తీసుకోండి, తీసుకో. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. తీసుకో. అత్తయ్య, మీరు తీసుకోండి. చూడు బావా, నువ్వు లేకపోతే నాకెన్ని కష్టాలు. ఎందుకు బాబా, ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయా? నేనెన్నని మేనేజ్ చేయాలి బావా. ఆకాష్ గారు నీలా ఉండడం వల్ల ఆయన్ని తీసుకొచ్చి అత్తయ్యని కాపాడుకున్నాను. కానీ ఆ క్షణం నుంచి నాకు ప్రతి క్షణం పరీక్షలే ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఏకంగా సత్యనారాయణ స్వామి వ్రతం అంటున్నారు. అది కేవలం నీ పక్కన కూర్చుని చేయాల్సిన వ్రతం బావా. కానీ ఇప్పుడు అందరూ ఆకాష్ గారిని నువ్వే అనుకుని తన పక్కన కూర్చుని వ్రతం చేయమంటున్నారు. నాకు పిచ్చెక్కుతుంది బావా, భయం వేస్తుంది. ఈ గండం నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఈ వ్రతం చేస్తే మహా పాపం అవుతుంది బావా. చెయ్యకపోతే తను నువ్వు కాదు ఆకాష్ గారని తెలిసిపోతుంది. అలా తెలిసిన క్షణమే ఆకాష్ గారిని అరెస్ట్ చేయాలని ఆ సూర్య రెడీగా ఉన్నాడు. పాపం, మన వల్ల ఆకాష్ గారు జైలు పాలవ్వడం నాకిష్టం లేదు బావా. ఈ భయంతో నేనేమవుతానో, నాకేమవుతుందో నాకేం అర్థం అవ్వట్లేదు. హాయ్ భూమి గారు.
ఏమైంది? ఇవాళ నేను వచ్చింది యాక్చువల్లీ ట్రైనింగ్ గురించి కాదు, మరి వైనింగ్ గురించి. అర్థం కాలేదు కదా? ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొత్తగా ఉందని ట్రై చేశాను. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా. ఇప్పుడు మైన్స్ కోసం చేసే పనిని ఏమంటారు? మైనింగ్ అంటారు కదా. అదే వైన్స్ కోసం చేస్తే వైనింగ్ అంటారు. సూపర్. ఎలా ఉంది జోక్? చెత్తలా ఉంది. ఓకే, ఐ థింక్ మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంత బాగాలేదు. ఇట్స్ ఓకే, పర్లేదు. గారు, మీ నాన్నగారి రూమ్లో కొత్త కొత్త బ్రాండ్లు ఉంటాయి కదా. మా నాన్నగారి రూమ్ లో కొత్త కొత్త బ్రాండ్లు ఉంటాయని మీకెవరు చెప్పారు? అరే, బిజినెస్ మ్యాన్ దగ్గర ఇంపోర్టెడ్స్ ఉంటాయి భూమి గారు. నాకు కూడా అలాంటి అన్ని బ్రాండ్స్ ట్రై చేయాలని ఉంటుంది. మీకు మీకు అన్నీ తెలుసు కదా. ఏంటి? అదే నార్మల్గా చూసుంటారు అంటున్నాను. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నేను యాక్చువల్లీ వాటి కోసమే ఇంత త్వరగా వచ్చేసాను. అవి తీసుకొస్తారా ప్లీజ్? అవసరం లేదు, ఆల్రెడీ నేను అరేంజ్ చేశాను. ఓహో భూమి గారు, మీరు నాకంటే చాలా స్పీడ్గా ఉన్నారు. అరే టెండి, అరే లేట్ ఏంటి? ఈ విషయంలో లేట్ చేయకూడదు. రెడీ, స్టార్ట్. ఓ, నేను అడిగింది మందు, వాటర్ కాదండి. అది మందే. ఓ, జర్మన్ బ్రాండా? ఓ అద్దా, అర్థమైంది.